నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈ మధ్య నేను ఒక వీడియో చెప్పాను. వందల మంది కాల్స్ వస్తున్నాయి నాకు డైలీ. వాళ్ళ డౌట్స్, క్లయింట్స్ డౌట్స్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఎక్కడ ప్రాపర్టీ ఇంతమంది క్లియర్గా చెప్పా. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ముత్తాత ఆస్తి సంపాదిస్తే దాన్ని కొడుకులు ఎలా భావించుకోవాలి, దాన్ని పార్టీషన్ ఎలా చేసుకోవాలి, పార్టీషన్ చేసుకున్న తర్వాత ఎవరి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ప్రాపర్టీస్ అని ఇంతమంది క్లారిటీగా చెప్పా. ముత్తాత, తాత, కొడుకు, మనవడు, మనవరాలు. తాత ఆస్తి, ముత్తాత ఆస్తి తన కొడుక్కి ఆస్తులు ఇచ్చేటప్పుడు పంపకాలు ఎలా ఉండాలంటే, ఫస్ట్ 10 ఎకరాల భూమి అనుకుందాం. 10 ఎకరాల భూమిని మీరు జాయింట్ ప్రాపర్టీలో ఉన్నప్పుడు, అన్నదమ్ములు చెల్లెళ్ళు అందరూ ఉన్నప్పుడు, అప్పుడే భాగించుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి రావు. సరే ఉమ్మడిగా ఉన్నారులే ఇప్పుడు ఎందుకు లేని కొంతమంది దాన్ని పార్టీషన్ చేసుకోరు. 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి నాకు పార్టీలో షేర్ ఇవ్వలేదు, ప్రాపర్టీలో షేర్ అని ఇప్పుడు వస్తున్నారు. మీకు ఎంతకుముందు కూడా చెప్పా, లిమిటేషన్ యాక్ట్ 1963లో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆర్టికల్ 65 సబ్ క్లాస్ 1C ఎవరికైనా ఆస్తిలో క్లెయిమ్ చేసుకోవాలంటే 12 సంవత్సరాలే దాని టైము, గడువు. 12 సంవత్సరాల లోపల మీరు వచ్చి మీ నాన్ననో మీ వాళ్ళని ఎవరన్నా ప్రాపర్టీ గురించి, షేర్ గురించి అడగాలనుకున్నా కూడా వాడు అడగండి, మీకు ఆస్తిలో వచ్చే ఆస్కారం ఉంది 12 సంవత్సరాల లోపలైతే. 12 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు వారు వాటాలు పనిచేసుకున్నారు, అందరూ డివైడ్ అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇంకా ఏదో కొంచెం ఎవరైతే ప్రాపర్టీస్ వాళ్ళు ఉంచుకున్నారో, డివైడ్ చేయంగా ప్రాపర్టీస్ అన్ని పోంగా డివైడ్ చేసుకున్న వాళ్ళు ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా వచ్చి 30 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసారు. ప్రాపర్టీ, అమ్మాయిలు కూడా ప్రాపర్టీ ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేశారు, పెళ్లిళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసారు, వరకట్నాలు, డౌరీలు, శ్రీధనం అన్నీ ఇచ్చేసారు. అమ్మాయి కూడా వీళ్ళ ప్రాపర్టీస్ ఎకరాలు ఇచ్చేసినా కూడా అమ్మాయికి ఇంకా సరిపోలే. మిగతా వాళ్ళు ఏం చేశారు, జాగ్రత్త పడ్డారు, వాళ్ళు అమ్ముకోలే ప్రాపర్టీ. కొడుకులు కూతురికి ఇస్తే కూతురంతా ప్రాపర్టీ అమ్మేసుకుంది, ఆమె మీద అప్పులు చేసింది, ఊరంతా అప్పు చేసింది. ఇప్పుడు పైగా వచ్చి మళ్ళీ నాకు ఆస్తులు ఇస్తావా, మళ్ళీ కోర్టులో కేసు వేయమంటావా? ఇప్పుడు వాళ్ళు లబోదిగా మొత్తుకొని నాకు ఫోన్ చేయడం, ఇదేంటి సార్, ఆల్రెడీ మేము అందరం డివైడ్ చేసుకున్నాం, ఎవరి ప్రాపర్టీ వాళ్ళు షేర్ చేసుకున్నాం, ఇప్పుడు వచ్చి మళ్ళీ నా ఆస్తి అడుగుతుంది. ఒక్కసారి డివైడ్ అయిపోయిన తర్వాత పార్టీషన్స్లో ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దాంట్లో మళ్ళీ అడిగితే మటుకు 1 రూపాయి కూడా రాదు, మీకు 1 గజం కూడా రాదు, భూమి 1 సెంటు కూడా రాదు. అయినా కూడా ఎప్పుడో వాళ్ళందరూ పార్టీషన్ చేసుకుంటారా, ఇప్పుడు వచ్చిన తర్వాత 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు పార్టీషన్ అంటే ఒకసారి చూసుకోండి. లిమిటేషన్ యాక్ట్ తెలీదా? లిమిటేషన్ యాక్ట్ 1963లో చూడండి ఒకసారి. మ్యాక్సిమం 12 years ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలని 12 సంవత్సరాల లోపలే క్లెయిమ్ చేసుకోవాలి. 12 ఏళ్ళు దాటిపోతే ఎవరు కూడా ప్రాపర్టీ రాదు. ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇప్పుడు మళ్ళీ ఇంకొత్తగా మొదలు పెట్టారు, సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీలో కూడా గొడవలు మొదలు పెట్టారు. సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీలో తండ్రి ఆస్తి, తండ్రి చనిపోయాడు, తల్లికి వచ్చి భార్యకు వచ్చింది, ఆ భార్య ఆస్తిలో ఆటోమేటిక్గా ఆవిడ పేరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ప్రాపర్టీలో ఇవ్వమని చెప్పి కూతుళ్ళు గొడవ చెప్పి, కూతుళ్ళకి ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఇప్పుడు కొడుకులు ఉన్నారు. సరే కొడుకుల దగ్గర ఉంటుంది అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మీ ఆయన ఆస్తి మీకు వస్తే మీ ప్రాపర్టీలో కనుక కొడుకు ఇవ్వాలనుకుంటే అక్కడ పక్కన గుర్తుపెట్టుకుని అక్కడ కూతురు ఉంది, కూతురు కూడా సంతకం పెట్టాలి ఆ ఆస్తి మీద, అప్పుడే ఆ కొడుకు వస్తుంది ఆస్తి. మీరేం చేస్తున్నారు, డైరెక్ట్గా కూతురి అనుమతి లేకుండా కొడుకు డైరెక్ట్ గా మీరు ప్రాపర్టీ ఇచ్చేస్తున్నారు, అది తప్పు. నో ఎన్ఓసి అంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాగా కూతురు సంతకం కూడా పెట్టాలి. అక్కడ కూతురు సంతకం పెట్టాలి, అప్పుడు ఆటోమేటిక్ గా అతనికి అతని ఆ ప్రాపర్టీ, మీరు ఇచ్చే ఆ ప్రాపర్టీ మీ కొడుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు పెట్టాలి, మీ కూతురు పెట్టాలి. మీరేం చేస్తున్నారు, డైరెక్ట్ గా మీ కూతురు ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ గా మీరే కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తున్నారు, తప్పు. మీరు గిఫ్ట్ డీడ్ చేసే ముందర అక్కడ పక్కన పిల్లలు ఉంటారు, మిగతా వాళ్ళు తమ్ముళ్ళు అక్కలో ఎవరు ఉంటారు, వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి, వాళ్ళు కూడా సంతకం పెట్టాలి ఆ డాక్యుమెంట్ మీద. అది పెట్టకుండా డైరెక్ట్ గా పెట్టేస్తే చెల్లదు, రేపు పొద్దున వాళ్ళు గ్యారంటీగా కోర్టుకు వెళ్తారు. ఎంత మీ వారు ఆస్తి అయినా కూడా ఇవ్వాలనుకున్నప్పుడు మీ వారు లేరు, మీ వారు ఉంటే ఆయన ఇష్టం, సెల్ఫ్ ఎక్కడ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆయన లేడు, మరి ఆయన లేనప్పుడు ఆ ప్రాపర్టీ మీకు ట్రాన్స్ఫర్ అయింది. మీకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఆ ప్రాపర్టీ కొడుకు ఇద్దాం అనుకున్నాను అనుకో, కొడుకు ఇచ్చే ముందర మన పక్కన కూతురు ఉంది, కూతురికి చెప్పరా, కూతురు సంతకం, అమ్మ నువ్వు ఒక సంతకం పెట్టే అన్నయ్యకి ఇచ్చేస్తున్న ప్రాపర్టీ మాట చెప్తే అయిపోతుంది కదా. అక్కడ అది చేయరు. అది చేయకుండా మీ సొంత డెసిషన్ తీసుకుంటారు, మీరు డైరెక్ట్ గా కొడుకు ఇచ్చేస్తారు. కొడుకు ఏం చేస్తాడు, వాడి విషయాలు వాడికి గిఫ్ట్ అయిపోతాడు, ఇక నేను వాడు హీరో అయిపోతాడు అక్కడ. మరి కూతురు సంతకం అక్కర్లేదా? కూతురు సంతకం గిఫ్ట్ ఎలా అయితే రిజిస్టర్ అవుతుంది, ఆమెకి చెప్పాలి కదా, ఓ మాట ఆమెకి చెప్పాలి, మీరు కూడా ఎన్ఓసీలో సంతకం పెట్టాలి, అప్పుడే కదా కొడుకు వచ్చేది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆమె రావాలి, చెల్లెలు కూడా రావాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఆమె అక్కడ వచ్చి సంతకం పెట్టాలి, అప్పుడే కదా అతనికి గిఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అతని పేరు మీద. చాలా పొరపాట్లు చేస్తున్నారు చాలా మంది కూడా, ఉన్న సెల్ఫ్ ఎకౌంట్ ప్రాపర్టీలు కూడా చాలా మిస్టేక్ చేస్తున్నారు. అలా చేయకండి. ఉన్న ఆస్తిని మీరు ఎవరికైనా ఇచ్చుకోవాలంటే మిగతా వాళ్ళ సంతకాలు కూడా తీసుకొని, మరే నీకేం అభ్యంతరం లేదుగా, నేను మీ చెల్లెలకి ఇచ్చేస్తున్నాను ప్రాపర్టీ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, కొడుకులు ఉంటే వాళ్ళిద్దరికి సంతకాలు తీసుకోవాలి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎన్ఓసి ఇస్తేనే అప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మాయికి వెళ్తుంది. ఆ అమ్మాయి అయినా సరే
అన్నలకి ఇస్తున్నట్టు అమ్మాయి సంతకం పెట్టాలి. నాకు ఎటువంటి అభ్యంతరం అన్న మీరు తీసేసుకొని ఆ అమ్మాయి చెప్పాలి. ఎవరైనా సరే డాక్యుమెంట్ మీద సంతకం ఉండాలి. సిగ్నేచర్ లేకుండా మటుకు మీరు ఎవరు కూడా ఇష్టం వచ్చిన చేస్తే అది చెల్లదు. అనవసరంగా మీ కోర్టు ఫీజు దండగా. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.